వెల్కమ్ టు కిట్టి ఛానల్. చాకోబార్ చాక్లెట్ చేస్తున్నాను. లీటర్ పాలు తీసుకుని ఈ కాంచి చల్లారి పెట్టుకున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. ఒక 6 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మనకు తీపి ఎంత కావాలో అంత తగినంత తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో గడ్డలు కట్టుకోండి. ఉడికింది, ఇలా తిక్కుగా వచ్చింది. చల్లగా అయితే ఇంకా తిక్కుగా వస్తుంది. ఇది చల్లగా అంత అయినాక ఇంకొకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఐస్ బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నైట్ అంతా. చాక్లెట్ తీసుకొని ఇందులో కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని పైన ఇది పెట్టుకొని కరగబెట్టుకోవాలి. నీళ్ళు పూర్తిగా కరిగిపోయింది. ఇలా గ్లాస్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఐస్ ముంచి తీయాలి. ఇలా నీళ్ళలో పెట్టుకొని తీసుకోవాలి. ఒక 5 కొద్ది నిమిషాలు ఉంటే వస్తుంది. ఇలా తీసుకున్నాను, వచ్చింది. దీన్ని ఇలా డిప్ చేసి ఇదిగోని ఇలా డిప్ చేసి తీయాలి. అంతే, చాకోబార్ ఐస్ క్రీమ్ రెడీ. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు, బాదం, పిస్తా కూడా.